వెంటనే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గంగాధర ఎక్స్ రోడ్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు భారీ రాస్తారోకో నిర్వహించారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరిగింది. దీంతో రహదారిపై రైతులు బైఠాయించడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నించగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు రైతులతో తోపులాట చోటు చేసుకుంది. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సుంకే రవిశంకర్ మాట్లాడుతూ రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఎల్లంపల్లి, కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా వెంటనే చెరువులకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోతే 3 జిల్లాల కలెక్టరేట్లను ముట్టడి చేసి మహాధర్నా చేపడతామని ఆయన హెచ్చరించారు. గతంలో 60 ఏళ్లలో ఏ విధంగా అయితే చొప్పదండి మెట్ట ప్రాంతంగా ఉండేనో ఇక్కడి నుంచి వలసలు పోయి బతికినటువంటి పరిస్థితి ఉండేనో కాంగ్రెస్ వచ్చినటువంటి ఈ 3 ఏళ్లలో మళ్ళీ తిరిగి ఈ యొక్క చొప్పదండి నియోజకవర్గం ఎడారిగా మారిపోయింది. ఇక్కడ గెలిచినటువంటి స్థానిక ఎమ్మెల్యే మరి ఏనాడు కూడా రైతుల కోసం పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. కానీ ఇక్కడ బ్యానర్లు మాత్రం రైతుల సంక్షేమ ప్రభుత్వం, మేము రైతుల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం అని బ్యానర్లలో పెద్ద పెద్ద పోస్టులు పెట్టుకునేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంతేకాదు నేను గతంలో వరదకాలు వెంబడ చాలా ఫ్లెక్సీలు చూసిన, అది ఇప్పుడు నవ్వొస్తుంది, చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. ఎందుకంటే మేడిపల్లి సత్యం అపర భగీరథుడు అని ఒక గీడ కూడా నేను పెద్ద హోర్డింగ్ చూసిన. మరి ఏడి అపర భగీరథుడు? ఇలా చొప్పదండి నియోజకవర్గంలో వరదకాలు వెంబడ 1 ఎకరం కూడా ఇవాళ ఆయకట్టు మరి నారలేసుకునేటువంటి పరిస్థితి లేదు. వరద కాలువ ఎండిపోయింది. ఈ మేడిపల్లి సత్యంకో ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికో కనబడతలేదా అని చెప్పి నేను రైతుల పక్షాన అడుగుతా ఉన్నా. గతంలో 60 ఏళ్లలో ఏ విధంగా అయితే చొప్పదండి మెట్ట ప్రాంతంగా ఉండేనో ఇక్కడి నుంచి వలసలు పోయి బతికినటువంటి పరిస్థితి ఉండేనో కాంగ్రెస్ వచ్చినటువంటి ఈ 3 ఏళ్లలో జగిత్యాల జిల్లా